ప్రైజ్ ద లార్డ్, షలోమ్, హల్లెలూయా, జీసస్ లవ్స్ us so much. ఈ రోజు పరిశుద్ధ గ్రంథం నుండి 1 Chronicles 16th chapter 10th verse ని క్లెయిమ్ చేద్దాం. యెహోవాను వెదుకువారు హృదయమునందు సంతోషించుదురుగాక. ఆమేన్. చూడండి, మనకిష్టమైన వస్తువు ఏదైనా పోయినప్పుడు, లేదా మనకిష్టమైన వ్యక్తి ఆ వస్తువు ఇచ్చినప్పుడు పోయినప్పుడు మనం ఎంత బాధపడతాం. అదే వస్తువు తిరిగి మనకు కనిపిస్తే మనం ఎంతో హ్యాపీ ఫీల్ అవుతాం. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అమ్మయ్య దొరికింది అని అనుకుంటాం. ఎందుకు? ఇష్టమైన వ్యక్తి ఇచ్చిన వస్తువు కాబట్టి, అంత వాల్యూ ఉంది కాబట్టి కదా. అలాగే ఇష్టమైన యేసయ్య కోసం మీరు హృదయపూర్వకంగా ఎదురు చూస్తే మీ హృదయాల్లో అంతే సంతోషం కూడా కలుగుతుందండి. సో యెహోవాను వెతుకుతున్నారా? ఎలా అంటే వాక్యం రూపంలో. ఏంటి యేసయ్య ఈరోజు నాతో ఏం మాట్లాడతారు, పాటల ద్వారా నాతో ఎలా మాట్లాడతారు, దైవజనుల ద్వారా ఎలా మాట్లాడతారు అని మీరు ఎప్పుడైతే వెతుకుతారో అప్పుడే మీ హార్ట్ లో హ్యాపీనెస్ స్టార్ట్ అవుతుందండి. దేవుని కృప వలన February 1st, 2026 లోకి సజీవ లెక్కలో దేవుడు ఇచ్చిన అనుమతిని బట్టి ఆయనకి వందనాలు చెల్లించుకోవాలి. యెహోవాను వెతకండి, హృదయపూర్వకంగా వెతకండి. అప్పుడే మీ హృదయంలో ఆనందం స్టార్ట్ అవుతుంది, మీ జీవితంలో ఆనందం స్టార్ట్ అవుతుంది. మీ యొక్క దినం అంతా మీరే ఆ హ్యాపీనెస్ ని క్యారీ చేసుకోవచ్చు. ఇంకో వాగ్దానం కూడా క్లెయిమ్ చేద్దాం. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువారు ధన్యుడు. చూసారు కదా, హ్యాపీనెస్ అన్నది ధ్యానించాలి దేవుని కోసం. తను యేసయ్య ఇచ్చిన ధర్మశాస్త్రం, పరిశుద్ధ గ్రంథాన్ని మనం ఎప్పుడైతే ఆనందంతో ధ్యానిస్తామో అప్పుడు మనకి హ్యాపీనెస్ త్రూ అవుట్ ద డే ఉంటుందండి. సో మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, నైట్ ఎలా అయితే మీ శరీరానికి ఏదో ఒక ఆహారం తీసుకుంటున్నారో అలాగే మీ ఆత్మకు కూడా మరి పరిశుద్ధ లేఖనాలు చదివితే అప్పుడు మీ యొక్క ఆత్మ కూడా బలపరచడం జరుగుతుంది. సో మిమ్మల్ని బలపరిచిన యేసయ్య సమస్తము చేయగలరు. అలాగే మీరు శరీరాన్ని ఎలా అయితే బలం తెచ్చుకుంటున్నారో ఆత్మకు కూడా వాక్యాన్ని ఇచ్చి బలపరచండి. హావ్ అ బ్లెస్డ్ డే ఇన్ క్రైస్ట్ జీసస్. జీసస్ లవ్స్ us so much. ఆమేన్.